జై శ్రీమన్నారాయణ. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు దండకారణ్యం వచ్చినప్పుడు గృహుడు అనే ముని తపస్సు చేయడం వల్ల కాలక్రమేణా గూగుడు అని పేరు వచ్చింది. ఈ గృహుడు ఎవరి గురించి తపస్సు చేశాడండి అంటే శ్రీరామచంద్రుని గురించి తపస్సు చేశాడు. శ్రీరామచంద్రుడు ఆ గృహిణి ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించి, తిరుగు ప్రయాణంలో నేను దండకారణ్యం వెళుతున్నాను, తిరుగు ప్రయాణంలో నీకు పునర్దర్శన ప్రాప్తి కల్పిస్తానని చెప్పి శ్రీరామచంద్రుడు దండకారణ్యం వెళ్లిపోయాడు. శ్రీరామచంద్రుడు ఎన్ని రోజులకు మళ్లీ పునర్దర్శన ప్రాప్తి కల్పించలేదని చింతించినటువంటి ఆ గృహుడు అగ్నికి ఆహుతి కావాలనే ఉద్దేశంతో అక్కడ గుండం దగ్గర చితి పేర్చుకున్నాడంట. అప్పుడు ముందుగా మనోవేగంతో గ్రహించినటువంటి శ్రీరామచంద్రుడు ఇక్కడికి ఆంజనేయ స్వామిని ముందుగా పంపించినాడని స్థల పురాణం చెప్పుతున్నది. అందుకు ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం వెలసినది. ఆంజనేయ స్వామి వారికి శంఖం, చక్రం, గద, వక్షస్థలంలో ఊర్ధ్వపుండ్రములు కలవు. కావున ఈ ఆంజనేయ స్వామి మహిమ ఎంతో ప్రభావవంతమైనదని ఈ ఆంజనేయ స్వామి దేవాలయ చరిత్ర స్థల పురాణము చెప్పుచున్నది. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.